ఓరిని ఊరందరికి శకునం చెప్పే బల్లి పోయి కుడితల పడ్డట్టే ఉంది కదా. జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర సార్కు సైబర్ కేటుగాలు టోపీ పెట్టిన ముచ్చట కూడా. సార్కు ఎవడో ఫోన్ చేసి, సార్ నా పేరు వెంకటరామిరెడ్డి అండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీని అని పరిచయం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ స్కీమ్ కింద నిరుద్యోగులకు 10 లక్షల లోన్ వస్తుందండి, అందులో సగం మాఫ్ అవుతాయి, ఇంకా సగం నెలకింత కిస్తీ కట్టుకోవచ్చు, మీలాంటి ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే నిరుద్యోగులకు ఆ లోన్లు మంజూరు అయితే అని చెప్పిండట. మొన్న ఆదివారం రోజున వెంకటరామిరెడ్డి అని ఒకతను నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టిండ్రు. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీని, ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ కింద 10 లక్షల లోన్ వస్తుంది, ఆ లోన్ లో 5 లక్షల గ్రాంట్ వస్తుంది, 5 లక్షల ఈఎంఐలు కట్టుకోవాలి. ఎవరైనా నిరుద్యోగ యువకులు జనగామ నియోజకవర్గాలు ఉన్నట్లయితే ఎమ్మెల్యే గారు సిఫారసు చేస్తే వాళ్ళకు వస్తుంది. ఇంకా వాని ఇకమా చూడు, ఇవాళ 5వ తారీఖే లాస్ట్ డేట్ అని చెప్పి ఇది కరెక్టా కాదా అని ఆలోచించేటంత టైం కూడా ఇవ్వలేదట. ఇవాళ లాస్ట్ డేటు 5వ తారీఖు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఈఎంఐ 2500 కట్టాలని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకు నాకు ఫోన్ చేసింది. ఏమన్నా మన నియోజకవర్గ యువకులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 40 మందికి సంబంధించిన 2500 రూపాయలు ఫస్ట్ ఈఎంఐ మనం కడితే అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యి అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఆ రోజు సండే ఈవినింగ్ కాబట్టి కష్టమైందని చెప్పేసానంటే ఆడికి సారోళ్ళ మేడంకు సార్ తన పనిచేసే 3 పిఏలకు కూడా ముచ్చట చెప్పి అందరినీ కాన్ఫరెన్స్ కాళ్ళకు తీసుకొని అరుచుకొని ఓ 40 మంది నిరుద్యోగులకు 10 లక్షల లోన్ ఇప్పిద్దామని ₹1,00,000 కట్టిండట. అగో అట్లా సారేమో మందికి మంచి జరగాలని కడితే వాడేమో సార్నే మంచిగా ముంచిండట.